ఎవరు అడ్డుకోవడం లేదని చెప్పారు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్. అలాగే ఎన్నికల సిరాపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు. ఎలక్షన్ ఇంక్ భారత ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉంటుందని, ఇతరుల దగ్గర ఉండే ప్రసక్తే లేదని బిగ్ టీవీతో తెలిపారు. ఎవరైనా కోడ్ దాటితే కఠిన చర్యలు తప్పవంటున్న ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పోలింగ్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతుంది? అంటే మనకు ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ పని చేస్తున్నాము. 46,389 పోలింగ్ స్టేషన్స్లో ఈరోజు అన్ని పోలింగ్ టీమ్స్ వెళ్తున్నాయి. సుమారుగా 3 లక్షల మంది సిబ్బంది ఈరోజు వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. రాత్రి కూడా అక్కడే ఉంటారు. రేపు మార్నింగ్ 7 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ దీని ముందు మాక్ పోల్ జరుగుతుంది. పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. మొత్తం సిస్టమ్ని సెట్ చేసుకోవాలి, సీలింగ్ చేయాలి మెషిన్. సో రేపు 5 o'clock నుంచి పని స్టార్ట్ అయిపోతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ప్రొక్యూర్డ్ ఆల్ ద మెటీరియల్. మనం అందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చాము. బందోబస్తు కూడా ఫైనలైజ్ అయిపోయింది. రేపు ఈరోజు టీమ్స్తో పాటు వాళ్ళ పోలీస్, హోంగార్డ్, తర్వాత సిఏపిఎఫ్ బృందాలు కూడా వాళ్ళతో పాటు వెళ్తాయి. విల్ బి రెడీ బై ఈవినింగ్. ఎవ్రీబడి విల్ రీచ్ అండ్ టుమారో మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ చేయడానికి వీళ్ళకి రెడీగా ఉంటాం. సార్, చాలా చోట్ల మీరు అధికారులపై చర్యలు తీసుకుంటున్నా, ఇంకా రెగ్యులర్గా కొంతమంది అధికార పార్టీ నేతలకు సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా వారిపై ఏ రకమైన చర్యలు తీసుకోబోతాం? అంటే మనము ఈసారి ముందు నుంచి క్లియర్ మెసేజ్ ఇచ్చాము. ఎక్కడైనా ఎవరైనా ఇట్లాంటి బయాస్డ్ అప్రోచ్లో ఉంటే వాళ్ళ మీద యాక్షన్ డెఫినెట్గా అవుతుంది. సో ఆల్మోస్ట్ 120 గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మనం సస్పెండ్ చేయడం జరిగింది. చాలా ట్రాన్స్ఫర్ సీనియర్ లెవెల్లో కూడా జరిగినాయి. సో మెసేజ్ క్లియర్గా వెళ్ళింది, చాలా వరకు కంట్రోల్లో ఉంది. కానీ ఇప్పుడు కూడా ఎవరైనా ఇట్లాంటి పని చేస్తే దెన్ డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, చాలా చోట్ల ఎప్పుడు లేని రీతిలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 14 హై సెన్సిటివ్ నియోజకవర్గాలను ఐడెంటిఫై చేశారు. సో ఏ బేస్ను వాటిని ఐడెంటిఫై చేయాలి, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు ఉన్నాయి? అంటే జనరల్గా మనకు సెన్సిటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అంటే ఇంతకుముందు అక్కడ ఎలక్షన్ టైంలో సమ్ డిస్టర్బెన్స్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఈ మధ్యలో అక్కడ వైలెన్స్ ఇన్సిడెంట్స్ జరిగి ఉండొచ్చు. అదర్వైజ్ ఎక్కువ శాతం కంప్లైంట్ ఓటర్ లిస్ట్ మీద వచ్చి ఉండొచ్చు. తర్వాత జనరల్ అబ్జర్వర్స్ కూడా మనకు ఇక్కడ పోలీస్ అబ్జర్వర్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పరిస్థితి చూసుకున్నారు. సో ఇంతకుముందు హిస్టారికల్ ఫ్యాక్ట్ తీసుకొని తర్వాత ప్రస్తుతం వైలెన్స్ ఎక్కడైనా ఉందా, ఎలక్టరల్ రోల్ కంప్లైంట్స్ ఉన్నాయి, లేకపోతే చాలా ఫియర్స్ ఫైటింగ్ ఉంది ఒకరొకరిలో, అన్ని చోట్ల జనరల్ అబ్జర్వర్తో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ 14 కాన్స్టిట్యున్సీని సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్గా డిక్లేర్ చేయడం జరిగింది. సార్, రూరల్ ఓకే పోలింగ్ శాతం 70 వస్తుంది గతంలో, కానీ అర్బన్ చాలా తక్కువ వస్తుంది. కొత్తగా ఈసారి 10 లక్షల యూత్ ఓటర్లు వచ్చారు. సో ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? అంటే మనము లో ఓటర్ టర్న్అవుట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఇంతకుముందు ఐడెంటిఫై చేయడం జరిగింది. 20 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 20లో 19 అర్బన్, తర్వాత ఒక కాన్స్టిట్యున్సీ ట్రైబల్ ఏరియా పాడేరు కాన్స్టిట్యున్సీ ఉంది. సో దీంట్లో అక్కడ ఎవరు ఓట్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు, ఈ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసేసి ఎవరెవరిని టార్గెట్ చేసుకోవాలి అది చూసాము. సో స్టూడెంట్స్లో చాలా తక్కువ ఓటు శాతం వస్తుంది. ఒకటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఓట్ కూడా నమోదు చేసుకోరు. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఓట్ ఉన్నా కూడా ఓటింగ్ రోజు జనరల్గా రారు. సో ఈసారి స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా ఆల్మోస్ట్ 10.3 lakh న్యూ ఓటర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఓట్ హక్కు ఇచ్చాము. సెకండ్ పాయింట్ అంటే ఒకసారి ఓట్ హక్కు ఇచ్చిన తర్వాత వాళ్ళని పోలింగ్ స్టేషన్కి తీసుకురావాలి కాబట్టి దిస్ టైం కాలేజెస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, తర్వాత కాలనీస్లో, మళ్ళీ ఇండస్ట్రీస్లో, కార్పొరేట్ సెక్టర్లో కూడా మనం డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ చేసేసి వన్ థింగ్ వి సెడ్ దట్ అందరికీ ఆ రోజు సెలవు ఇవ్వాలి. సో దట్ దే హ్యావ్ టు కమ్ ఫర్ ఓట్. సెకండ్ అండ్ ఇఫ్ దే డోంట్ గివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ వాళ్ళు సెలవు ఇవ్వకపోతే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపు అది, రెండో వైపు అవేర్నెస్ ద్వారా వాళ్ళకి ఓటింగ్ స్టేషన్కి తీసుకొస్తాం. ఫైనల్గా రెండో విషయం, చాలా చోట్ల ముందుగా ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నారో డబ్బులు ఇచ్చి ఓటు వేయకుండానే సిరా పెడుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. దానిపై మీరు కూడా రియాక్ట్ అయ్యారు. దీనిపై ఎలా తీసుకోవాలి? అంటే ఇది రేపు ఐ థింక్ నైట్ నుంచి ఇది వాట్సాప్లో, సోషల్ మీడియాలో నడుస్తుంది. మా దృష్టికి వచ్చిన తర్వాత ఫ్యాక్ట్ చెక్ చేయడం జరిగింది. సో ఇండెలిబుల్ ఇంక్ ఎలక్షన్ కమిషన్ తప్ప ఎవరి దగ్గర ఉండదు. దట్ కెన్ నాట్ బి గివెన్. దీనికి లీక్ అవ్వడానికి అవకాశమే లేదు. దట్ వీ హ్యావ్ ఆల్రెడీ చెక్డ్. మన టోటల్ స్టోర్ డేటాని కూడా చెక్ చేశాము. ఎవరైనా
ఇది వేరే ఇంకు ద్వారా ఎవరికి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మనం కఠిన చర్య తీసుకుంటాం. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఓటర్లని ప్రలోభాలు పెడుతున్నారు, రాకుండా అడ్డుకుంటున్నారు అనేది టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపణ చేస్తాం. రాకుండా అడ్డుకోవడం అంటే మనము ఆల్రెడీ 2-3 డేస్ నుంచి క్లియర్గా ప్రచారం చేస్తున్నాము, అనౌన్స్మెంట్ కూడా చేసాము. ఎవరిని అడ్డుకోవడానికి అవకాశం లేదు, చేస్తే కఠిన చర్య ఉంటుంది. పోలీస్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా వస్తే వాళ్ళని మీరు ఫెసిలిటేట్ చేసి ముందుకు పంపించండి, యాక్షన్ తర్వాత తీసుకుంటాం ఎవరైనా తప్పు చేస్తే. కానీ ఫస్ట్ ఓటర్ని ఫెసిలిటేట్ చేసి ముందుకు పంపించాలి. ఈరోజు అయితే నాకు ఎక్కడి నుంచి ఏం కంప్లైంట్ రాలేదు. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కొద్దిగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అది ఆర్టీసీ వాళ్ళు కూడా కొద్దిగా స్పెషల్ అరేంజ్మెంట్ చేశారు. కానీ చాలా బస్సులు ఇప్పుడు పోలింగ్ స్టేషన్కి వెళ్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రంలో ఎప్పుడు లేని రీతిలో అదనపు బలగాలు, అలాగే రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్ని హై సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఐడెంటిఫికేషన్ చేశాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అంటున్నారు. వీడియో సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.